కావ్య తన రూమ్లో పనిచేసుకుంటూ ఉంటే ఇంతలో రాజ్ కావ్యకి పాలు తీసుకుని వస్తాడు. శ్రీమతి గారికి చక్కని చిక్కని పాలు తాగు కావ్య అని అంటూ ఉంటాడు రాజ్. దాంతో కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్స్ అండి అని చెప్తుంది. ఇక ఆ పాలను తాగి కావ్య ఏంటండి పాలు ఇలా ఉన్నాయి అని అడుగుతుంది. ఓ అదా, ఇందాక మీ అమ్మ కుంకుమ పువ్వు తీసుకువచ్చింది. దాంతో నేను నా కూతురు నాలా ఎర్రగా నీలా బుర్రగా పుట్టాలని ఇంకొంచెం ఎక్కువ వేశాను. అందుకే అలా ఉన్నాయనుకుంటా. తాగు, ఏం పర్లేదు నా బంగారు కొండ అనుకుంటూ కావ్య కడుపుని ముద్దాడుతూ ఉంటాడు రాజ్. దాంతో కావ్య అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మరోవైపు రుద్రాణి రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు. రాహుల్, నీ కూతురేరా ఈ ఇంటికి వారసురాలవుతుంది అని చెప్తూ ఉంటుంది రుద్రాణి. మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు కదా అని రాహుల్ అంటాడు. పుట్టకుండా చేసే ఐడియా నా దగ్గర ఉందిరా, నువ్వేం టెన్షన్ పడకు అని రుద్రాణి అంటూ ఉంటుంది. మరోవైపు కావ్యకి దుప్పటి కప్పుతూ కావ్యకి సేవలు చేస్తూ ఉంటాడు రాజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.